వినరా అంటూ చూపించేశారు. ఎక్కడ వెళ్ళినా అదే మనకు ఫస్ట్ వస్తుంది. సో అంటే అలాంటి రోల్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆలోచించుకుంటారు ఇలాంటి రోల్స్ కావాలి, సో డిఫరెంట్ చేయాలి. సో దీంట్లో ఏంటి మీకు ఏం నచ్చి ఓకే చేశారు? మెయిన్ నాకు ఫస్ట్ సాంగ్ ఉందని చెప్పారు, ఐటమ్ సాంగ్. సో ఇప్పటి వరకు నేను డాన్స్ అయితే స్క్రీన్ మీద చేయలేదు. సో నన్ను అది ఎగ్జైట్ చేసింది బాగా డాన్స్. యా, ఐటమ్ సాంగ్. సో డిఫరెంట్ గా మాట్లాడతారు, ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు? ఎందుకంటే అంటే ఇప్పుడు ఇందాక మనం అన్నట్టు కొన్ని రోల్స్ చేస్తే దానికి పరిమితం అనేటట్టు చూస్తారు. యా, ఇప్పుడు నాకు చేంజ్ కనిపిస్తుంది కదా. సో డీగ్లామ్ చేసినప్పుడు ఐ థింక్ నేను చేసిన పొలిమేర 1, 2, సర్కార్ నౌకరీ కానీ అన్నీ డీగ్లామ్లోనే ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ మ్యాన్. సో ఇప్పుడు నాకు చేంజ్ ఒకటి వచ్చింది. సో అలా అని చెప్పి ఐటమ్ సాంగ్ అని చెప్పి వల్గారిటీ అట్లా ఏం లేదు. సో క్లీన్గానే ఉంటుంది అనమాట. సో అండ్ సన్నీ లియోన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, నన్ను నేను డిఫరెంట్గా చూసుకుంటా ఈ మూవీలో. డాన్స్ ఉంటుంది, గ్లామర్ ఉంటుంది. ఆబ్వియస్లీ ముగ్గురు అమ్మాయిలు ఉన్నప్పుడు గ్లామర్ పక్కా ఉంటుంది. అంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు పెద్ద ఆర్టిస్ట్ ఇంకా పెద్ద గ్లామర్. అది 10 మంది ఆర్టిస్టులు ఉన్నారు ఒకే సాంగ్ లో. అది సాంగ్ పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఆ సన్నీ లియోన్ గారి డియో సాంగ్ ఎలా అయిందో, ఈ మూవీలో హీరోయిన్ సాహితీ, సన్నీ లియోన్, మన అన్న ప్రవీణ్ అన్న. సో అందరు డాన్స్ ఫుల్ మంది నేర్చుకుని అసలు అన్న వేసిన స్టెప్